ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే సండే రోజు అనమాట. ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదండి. మేమైతే ఇప్పుడు అన్నవరం వెళ్తున్నామండి. మా మిన్ని కూడా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయింది. మా అత్తయ్య గారు అనమాట. ఇంకా మా మోటి అయితే కార్కి ఎదురొచ్చిందండి. స్టార్ట్ అయిపోయాము. తన వచ్చి కూర్చొని పోయింది. ఇంకా బయలుదేరిపోయామన్నమాట. దర్శనం అది చాలా బాగా జరిగిందండి. మీకు అన్నవరం వెళ్ళే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో అండి. తప్పకుండా స్కిప్ చేయకుండా అంతా చూడండి. స్టార్ట్ అయిపోయిన తర్వాత దారిలో టైర్స్ అవి ఎయిర్ ఫిల్లింగ్ చేయించేసి పెట్రోల్ అది కొట్టించేసుకొని బయలుదేరిపామండి. మధ్యలో మేము రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యామండి. అన్నవరంకి 2 hours అలా పడుతుంది. మధ్యలో ఎర్రవరం అని ఉంటుందండి. అక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర. అక్కడ టిఫిన్ చాలా బాగుంటుందండి. ఈసారి ఆ వేలో వెళ్ళేవాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రై చేయండి. చాలా అంటే చాలా రష్గా ఉంటుంది. చాలా బాగుంటుంది టిఫిన్ అయితే. ఇంకా అన్నవరం అయితే రీచ్ అయిపోయామండి. పైకి వచ్చేసి కొండపైకి కార్ అది కూడా పార్క్ చేసేస్తున్నాము. మా మిన్నీకి గుండు చేయించడానికండి మొక్కుంది. అందుకని చెప్పేసి కార్ పార్క్ చేసి ఇంకా మేమందరం కూడా మళ్ళీ స్నానాలు అవి చేయాలి కదండి. తనకి తలనీళ్ళు అవి ఇచ్చేసిన తర్వాత అందుకని చెప్పి లగేజ్ అది తీసుకుని అయితే స్టార్ట్ అయ్యామండి. మండపానికి పక్కనే కేశఖండనశాల అని ఉంటుందండి. అది కళ్యాణ కట్ట అంటారు కదండి. అక్కడ టోకెన్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాలి. లోపల కూడా సత్యనారాయణ స్వామి ఫోటో అది ఉందండి. మా మిన్నికి అయితే హెయిర్ అది తడిపేసి తీసుకువెళ్తున్నామండి. తలనీళ్ళు అవి ఇప్పించడానికి అని చెప్పేసి ఒక ఆవిడ వచ్చి చేసిందండి. అస్సలు బాగా చేయలేదండి. పాపం ఘాట్లు పెట్టేసింది. పాపం బ్లడ్ కూడా వచ్చి చాలా ఏడ్చేసిందండి. గొక్క పెట్టి ఏడ్చింది అసలు. మీరు కూడా చూసేయండి. ఇంక ఈసారితో మొక్కులు అయితే అయిపోయాయండి. పాపం తన బాధ మేము కూడా చూడలేకపోయాము అసలు. పెద్ద తిరుపతిలో అయిపోయింది. అలాగనే చిన్న తిరుపతి కూడా అయిపోయిందండి. ఇంకా అన్నవరం ఒకటే ఉందని చెప్పేసి తీసుకొచ్చాము. అన్నవరం కూడా అయిపోయింది. చూసారు కదండి. పాపం ఎలా ఏడ్చేసిందో. గొక్క పెట్టేది ఏడ్చిందండి. చాలా భయం వేసింది మాకు. ఆవిడైతే అస్సలు సరిగ్గా చేయలేదండి. 3 చోట్ల ఘాట్లు పెట్టేసింది. బ్లడ్ వచ్చేసి ఆయి అని చెప్పేసి చాలా ఏడ్చేసిందండి. ఇంకా మేమందరం కూడా తనకి స్నానం చేయించేసి మేమందరం కూడా స్నానం చేసి రెడీ అయిపోయాము. టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇది ఎంట్రన్స్లో అనమాట. అక్కడ మొబైల్స్ లగేజ్ అది స్టోర్ చేసుకోవడానికి కూడా ఉంటుందండి. లోపలికి వచ్చేసి మేము ఇంకా వ్రతానికి అయితే కూర్చొని పోయాము. వ్రతానికి మనకైతే వచ్చేసి 300, 500, 1000, 1500, 2000 ఇలాగా టికెట్స్ ఉంటాయండి. ఏ టికెట్ అయినా సరే ఒకే రకంగా ఉంటుంది వ్రతం అంతాను. కాకపోతే 2000 రూపీస్ వ్రతం టికెట్ తీసుకున్న వాళ్ళకి గర్భగుడికి దగ్గరగా ఉన్న మండపంలో జరుపుతారండి. సపరేట్ మండపాలు అయితే ఉంటాయి. పూజారి సపరేట్గా ఒక్కొక్క మండపంలో ఒక్కొక్క పూజారి గారు వచ్చి పూజ చేస్తూ ఉంటారు. 2000 రూపీస్కి అయితే కనుక ఒక్కొక్క జంటకి ఒక్కొక్క పంతులు గారు వచ్చి చేస్తూ ఉంటారండి. అక్కడ మనకి అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. ఎల్లో కలర్ క్లాత్, బియ్యము, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ, వక్కలు, అక్షంతలు, అగరబత్తులు, కొబ్బరికాయ, పువ్వులు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారండి. అరటిపళ్ళు అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు లోపల. ఇంకా పసుపు క్లాత్ వేసేసి దాని మీద బియ్యం అవి వేసి ఇత్తడి చెంబు మీద పైన బ్లౌజ్ పీస్ అది పెట్టి స్టార్ట్ చేస్తారండి. ఒక పంతులు గారు మైక్లో చెప్తూ ఉంటారు ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ చెప్తూ ఉంటే మనం అది ప్రొసీడ్ అయ్యి చేస్తూ ఉండాలన్నమాట. వ్రతం అయితే దగ్గర 2 గంటల వరకు సమయం పడుతుందండి. కింద కూర్చోలేని వాళ్ళకి స్టూల్స్ అవి వాళ్ళే ఇస్తారు. అష్టోత్తరం అవి చదివిన తర్వాత మన గోత్రనామాలు అవి చెప్పి పూజ అయితే చేయిస్తారు. పూజ అయిన తర్వాత వేరే పంతులు గారు వచ్చి 5 కథలు ఉంటాయి కదండి. 5 కథలు వేరే పంతులు గారు వచ్చి చదువుతారనమాట.
ఇక్కడ పెట్టిన కొబ్బరికాయలు అవన్నీ కూడా అక్కడే వదిలేయాలండి. పసుపు క్లాత్, అక్కడ రాగి పతకం ఉంటుంది, అది మనం తీసుకెళ్ళచ్చు. అక్కడే తులాభారం కూడా ఉంటుందండి. చిన్నపిల్లలకి తూకం అది వేస్తారు కదండి, అవి కూడా వేయచ్చు. గుడికి ఎంట్రన్స్లోనే పెద్ద రావి చెట్టు అయితే ఉంటుందండి. అక్కడ రకరకాల దీపాలు అవి అయితే అమ్ముతారు. అందరూ అక్కడ దీపాలు అవి వెలిగించుకుంటూ ఉంటారండి. ఇది వచ్చి షాపింగ్ కాంప్లెక్స్ అనమాట అండి. అన్నవరంలోని పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసంలో ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అక్కడ పెళ్ళిళ్ళకి మండపాలు కూడా ఫ్రీగానే ఇస్తారండి. 1 month బిఫోర్ అయితే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నవరం ప్రాంగణంలోనే గోశాల ఉంటుందండి. అక్కడికి వెళ్ళి మనం దర్శించుకోవచ్చు. ఆవులకి మనం ఏమన్నా పెట్టాలంటే పెట్టచ్చండి. అన్నదానం కూడా నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళినప్పుడు ట్రై చేయండి మీరు కూడా. అలాగే అక్కడ 2 రోజులు 3 రోజులు అలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండడానికి అది చెప్పేసి రూమ్స్ కూడా ఉంటాయండి. ఏసీ వచ్చేసి 1000 రూపీస్ అలా ఉంటుందండి. నాన్ ఏసీ అయితే కనుక 300 నుంచి ఉంటాయండి రూమ్స్ అవిని. ఇవి కాటేజెస్ అనమాట అండి. ఇలా ఉంటాయి. అక్కడ మనం రూమ్స్ అయితే బుక్ చేసుకుని మనం స్టే చేయడానికి అయితే ఉంటుంది. ఇంకా మనకి వ్రతంలో అయితే అన్నవరం ప్రసాదం ఇస్తారండి. అన్నవరం సత్యనారాయణ స్వామి ఎంత ప్రసిద్ధో అలాగే అన్నవరం ప్రసాదం కూడా అంతే ప్రసిద్ధి కదండి. వ్రతం అయిన తర్వాత కంపల్సరీ ప్రసాదం కూడా తినే మనం అక్కడి నుంచి బయటికి రావాలండి. తినకుండా మాత్రం వెళ్ళకూడదు. కథలో కూడా మనకు అదే చెప్తారండి. ఇంకా మేము ప్రసాదం కొంచెం తినేసిన తర్వాత రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. అక్కడే మనకి కౌంటర్ దగ్గర కూడా ప్రసాదాలు అమ్ముతారండి. ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్. మనం ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ కూడా చేసుకోవచ్చు అక్కడ. ఇంకా అలసిపోయి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లవ్ యూ.